ఆ రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రత్యక్షంగా ఎన్నికలలో ఓడించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఓడించింది. మొట్టమొదటిసారి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నికలలో ఓడించినటువంటి పార్టీ. ఇంకా మాట్లాడాలంటే కాంగ్రెస్ వాళ్ళ భాషలో దరిద్రులు ఎవరంటే అది కాంగ్రెస్ తప్ప ఇంకొకటి కాదు. ఏం చేసిరు? భారతరత్న ఇవ్వకుండా 55 ఏళ్ళు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కనీసం భారతరత్న ఇవ్వాలన్న స్పృహ లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా రేవంత్ రెడ్డి వచ్చింది భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు ఏదో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అందుకని ఇవన్నీ మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి రేవంత్ రెడ్డి గారు. ఈ ఇంకొక ఆయన బయలుదేరిండు, బాత్రూంలో జరిగి నాటు మీద పడ్డ ఆయన ఒక ఆయన లేచి మళ్ళీ కుంటుకుంటా గెంటుకుంటా కట్టబెట్టుకొని ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అయ్యి అట్లే మాట్లాడుతున్నాడు, కొడుకు అట్లే మాట్లాడుతున్నాడు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని నేను అడుగుతున్నా కేసీఆర్. మరి రోజు మసీదులకు 5 సార్లు అల్లాహు అక్బర్ అంటారు కదా, దాంతో కడుపు నిండుతుందా? నీకు చేతనైతే నీకు ఉర్దూ బాగా వస్తుంది కదా కేసీఆర్, చార్మినార్ దగ్గరికి వచ్చి చెప్పు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతలేదు కదా. మరి రోజు 5 సార్లు నమాజ్ చేస్తే కడుపు నిండుదని వచ్చి చార్మినార్ కాడ చెప్పు. ఎందుకు ఈ దేశంలో మెజారిటీ ప్రజల్ని ఎన్నిసార్లు అవమానిస్తావు కేసీఆర్? బుద్ధి వస్తలేదా నీకు? హిందుగాళ్ళు బొందుగాళ్ళని ఒకసారి అవమానిస్తే కరీంనగర్లో నిజామాబాద్లో నీ బిడ్డను ఒడగొట్టినా నీకు ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. అయ్యట్లే మాట్లాడతాడు, కొడుకు అట్లే మాట్లాడతాడు. జై శ్రీరామ్ నా ఇష్టం నేనంట, ప్రజల ఇష్టం ప్రజల నినాదం, నీకేం నొప్పి అవుతుంది? జై శ్రీరామ్ అనకపోతే జై కేసీఆర్ అనాలా? అన్నారు కదా 10 ఏళ్ళు ఏం చేసినావు? జై కేసీఆర్ అని చచ్చిపోయిన శ్రీకాంతాచారి తల్లి కుటుంబాన్ని గౌరవించలే కదా. అంత సంస్కారం లేని వాళ్ళు కదా మీరు. జై తెలంగాణ జై కేసీఆర్ అంటే లీడర్లు, జై శ్రీరామ్ అంటే తప్పవుతుందా? రా మరి ఏడికొస్తావు? ఏ ప్రార్థనా మందిరం దగ్గరికి వస్తావో ఆదివారం నాడు పొద్దుగాల 11 గంటలకు వచ్చి చెప్పు ఈ ప్రార్థన కడుపు నింపది, ప్రార్థన చేయకండి అని చెప్పు. ఆ తెలివి లేదు, ఆ సోయి లేదు. 180% ఉన్న హిందువులని అల్కా దొరికిరా మీకు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? నిండది. మరి జై కేసీఆర్ అంటే నిండుతుందా? నింపినావా మరి 10 ఏళ్ళ కోలే కడుపు? సచిన కుటుంబాలను ఆదుకున్నావా 10 ఏళ్ళ కోలే? అందుకని మంచిగా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, సంస్కారవంతంగా కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నారంటే దిమాగ్ పని చేయకపోతే ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది. జై శ్రీరామ్ కడుపు నింపుతుందో లేదో అన్నోళ్ళకి తెలుసు, నీకేం తెలుస్తుంది? నువ్వే మాట్లాడతావు కదా నేను చాలా గొప్పగా యజ్ఞాలు చేస్తా, యాగాలు చేస్తా, వచ్చి ప్రసాదం తీసుకుపోమని. మరి ఇలా మేము ప్రసాదం మంచిది ఎందుకు అరుస్తున్నావు? అక్షింతలు మంచితే నీకున్న కడుపు నొప్పి ఏంది? ఇష్టం ఉన్న తీసుకుంటారు, ఇష్టం ఉన్న దేవునికి పూజిస్తారు, నువ్వెందుకు అరుస్తున్నావు? బరాబరి జై శ్రీరామ్ అంటాం, జై శ్రీరామ్ అంటాం, బరాబరి కేసీఆర్ని బొంద పెడతాం.